ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ గారికి, మోడల్ స్కూల్ బోధనా సిబ్బంది వారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులకు, మరి మీ అందరికీ, బాలబాలికలకు అందరికీ ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు, నమస్కారం. ఈరోజు చాచా నెహ్రూ గారి జన్మదినోత్సవం. దాన్నే భారత ప్రభుత్వం మరి బాలల దినోత్సవంగా, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఒకతే కూతురు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు తను 11 సంవత్సరాలు జైల్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా మరి జైల్లో ఉండి కూడా అనేక పుస్తకాలు, అదేవిధంగా తన కూతురు ఇందిరాగాంధీ గారికి, ఇందిరాగాంధీ పేరు ప్రియదర్శిని, ఇందిరా ప్రియదర్శిని గారికి మీ వయసులో ఉన్నప్పుడు జైలు నుండి లెటర్స్ రాసేవారు. ఇందిరాగాంధీ గారిని ప్రేరేపించినవి జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు కాదు, లెటర్లు. ఆ లెటర్లలో వారికి రాజకీయం, స్వాతంత్ర ఉద్యమం, అదేవిధంగా సామాజిక బాధ్యత, అదేవిధంగా విద్య, అన్ని రంగాల్లో ఇందిరాగాంధీ రాణించాలనే వారి కోరిక. ఆ తదనంతరం ఇందిరాగాంధీ కాదు, ఈ దేశ పిల్లలందరూ మరి దేశ భవిష్యత్తు, పిల్లలే దేశ భవిష్యత్తు అని గుర్తించి పిల్లల్ని బాగా ఇష్టపడేవారు. పిల్లల కోసం ఈరోజు భారతదేశ యావత్తుగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఆర్ఈసీలు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఐఐఎంలు కావచ్చు, ఐఐబిఎస్లు కావచ్చు, ఏది స్థాపించినా జవహర్లాల్ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలో భాగం.